మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సహదేవ్ గారు, హలో సయ్యద్ షాదాద్ భాయ్, హాయ్ అన్న. నాకు తెలిసి ఫార్మర్స్ అందరూ ముందుగా ప్లాంటేషన్ చేశారు. జనవరిలో ప్లాంటేషన్ చేసి ఉంటే ఇప్పుడు సగం కాయలు అయిపోయి ఉంటాయి. ఒకవేళ ఫిబ్రవరిలో ప్లాంటేషన్ చేసి ఉంటే ఇప్పుడు ఒక మినిమం 2 కటింగ్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇంటెలిజెంట్ ఫార్మర్స్ మార్చ్ 1కి ప్లాంటేషన్ చేసి ఉంటే వాళ్ళ కాయలు మే 10కి వస్తాయి. సో వాళ్ళు కొంచెం లక్కీ. రేట్స్ పెరుగుతాయి మే 15 నుంచి. నోట్, ఈ జనవరి ముఖ్య గమనిక, ఈ జనవరి ఫిబ్రవరి ప్లాంటేషన్ కాయలన్నీ ఆ టైం మే 10కి ఆ కాయలన్నీ అయిపోతాయి. ఒక్కసారి ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయితే మినిమం 2 months ఉంటుంది రేట్. సో మై ఎక్స్పెక్టేషన్ ఈ జూన్ అండ్ జూలైలో రేట్స్ బాగా ఉంటాయి. అండ్ సయ్యద్ షాదాద్ సర్వే డబుల్ సర్వే ఈజ్ ఆల్వేస్ గ్రేట్ సక్సెస్ రేట్. మంచి విశ్లేషణ సహదేవ్ గారు, మీకు ధన్యవాదాలు. ఇక మన మరొక పరిశీలిస్తే, మరొక పరిశీలించే ముందు నా షార్ట్ వీడియోలు చూసి చాలామంది స్పందించారు, చాలామంది అభినందించారు, చాలా గొప్పగా కామెంట్లు పెట్టారు. వాళ్ళందరికీ శతకోటి వందనాలు. ఇక రాజేష్ కుమార్ గారు, హాయ్ సయ్యద్ గారు, అందరూ యూట్యూబ్ చూసి టమోటా దిస్ ఇయర్ రేట్స్ ఉండవు, ఎక్కడ చూసినా టమోటా పండించారు అంటున్నారు కదా, మీరు షూరిటీ ఇస్తే 25 kg బాక్స్ 500 రూపీస్ మేము తీసుకుంటాం, అడ్వాన్స్ పేమెంట్ కావాలంటే చెప్పండి, బట్ కండిషన్ అప్లై. మీరు కానీ మదనపల్లి మండీ ఓనర్స్ మాకు గ్యారంటీ ఇవ్వాలి. ఓన్లీ ఫస్ట్ క్వాలిటీ టమోటా అంతే. ఎక్స్పోర్ట్కి సూటబుల్ ఉండాలి. ఓన్లీ జూలై మంత్, జూలై నెలలో 25 kg బాక్స్ 500 రూపాయలు ఖచ్చితంగా తీసుకుంటే ధరలు ఉండవని మీరు అంటున్నారు కదా, ఖచ్చితంగా మేము తీసుకుంటాము. అదేమి క్వాలిటీ ఉండే కాయలు మాత్రమే. ఎక్స్పోర్ట్కి సూటబుల్ అంటే 1, 2, 3 కోతలు మాత్రమే, ఆ పైవి కాదు. రాజేష్ కుమార్ గారు, ఆఫర్ బాగానే ఉంది, మీ ఫోన్ నెంబర్ పెట్టండి అన్న, అన్నదాతలు ఎవరన్నా ఉంటే మీతో సంప్రదిస్తారు. టమోటాకి టైం అయిపోయింది, ఇయర్లో ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. రాఘవేంద్ర గారు, నో 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 నో, వెయిట్ అండ్ సీ, ఎప్పుడు ఇలాగే ఉండదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, హాయ్ అన్న, కోలాలో స్మాల్ బాక్స్ 200, ఎందుకన్నా ఎంపీఎల్లో బిగ్ బాక్స్ 270 రూపాయలు. మల్లెల వెంకీ గారు, 200 ఎన్ని లాట్లు వెళ్ళాయి తెలీదు. ఇక మదనపల్లిలో బిగ్ బాక్స్ 270 అంటున్నది. ఇది లెవెల్ బాక్స్లో ముందు మాదిరిగా ఇది ఫుల్ బాక్స్లో కాదు, 22 kg మాత్రమే, మీరు తెలుసుకోవాలి. రెండోది వచ్చాక 200 వెళ్ళింది. ఎక్స్పోర్ట్ క్వాలిటీలు మామూలు క్వాలిటీలు కాదు. మదనపల్లిలో ఉన్న టమాటాలన్నీ తమిళనాడు మాత్రమే పెడుతున్నాయి. దీనికి కోలార్ తమ్ముడు వినోద్ కుమార్ కూడా కామెంట్ పెట్టాడు, తమ్ముడు నువ్వు మదనపల్లి మార్కెట్కి రావడం మానేసావు, మదనపల్లి మాట రావడమే లేదు, మరి ఎందుకు మదనపల్లి మార్కెట్ నెగిటివ్ కామెంట్లు పెడతావు? తప్పు తమ్ముడు, వద్దనుకున్నా మానేసావు. ప్లీజ్ డోంట్ పుట్ నెగిటివ్ కామెంట్స్ అబౌట్ మై మదనపల్లి టమోటా మార్కెట్, ప్లీజ్, దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. హాయ్ అన్న, మే మంత్లో అయినా రేట్స్ పెరుగుతాయి అన్న రెడ్డమ్మ గారి కామెంట్కి సుధా గారు లేదు అని కామెంట్ పెట్టారు. కానీ బట్ మనం ఏది నిర్ణయం తీసుకోలేమన్నా, ఏయడం ఎలా ఉంటుందేమో. అన్నా యు ఆర్ సూపర్. శ్రీరామ గారు, వావ్ సూపర్ అన్న. చంద్ర గారు, నిన్న ఒక ఫోటో పెట్టాను, కామెంట్ చెప్పాను, తొందరపడి కోయిల ముందే కూసిందని. దానికి శివశంకర్ గారు, అవునన్నా చాలా కోయిలు ఈసారి ముందే కూసాయి, అందులో నేను ఒక్కడిని అన్నా. మామూలుగా అందరు కూసాయి నవ్వుతున్న అన్న, తప్పుగా అనుకోవద్దండి. సూపర్ మామ రాజా గారు. ఇక మనం మరో కామెంట్ పరిశీలిస్తే, షేక్ అన్వర్ బాషా ఏదో పెట్టారు, నైరింట్లో అదే సారీ అర్థం కాలేదు. బాలమూలి సురేష్ గారు, అన్నా ఒక్కటి గుర్తు పెట్టుకో అన్నా, నిజమే కోయల కూసింది. మేలో రావాల్సిన వాన ఏప్రిల్లో వస్తున్నాయి, మార్చిలో రావాల్సిన ఎండ ఫిబ్రవరిలో వచ్చింది. లాస్ట్ ఇయర్ కర్ణాటక వైరస్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎండ గ్రోత్ లేదు. ఈ ఇయర్ క్లైమేట్ బాగా సపోర్ట్గా ఉంది అండ్ ఇలిన్లో లేదు, రేట్స్ లేవు అనుకునేది అన్న. లాస్ట్ ఇయర్ మార్చిలో స్టాక్ అండ్ ఏప్రిల్ స్టాక్ మా మొలకల చెరువులో 2000 to 3000 ఉన్న సరుకు ఈ ఇయర్ మార్చిలో స్టాక్ 10,000 నుంచి 15,000 ఉంది. ఏప్రిల్ స్టాక్ ఎప్పుడు 20,000 నుంచి 25,000 వరకు వస్తుంది.
మండీలో ఒకసారి చూడండి, ఏ ఫార్మర్ 10 bucks to 20 bucks తీసుకోవడం లేదు. ఏ ఫార్మర్స్ 10 బాక్సులు 20 బాక్సులు తీసుకోవడం లేదు. 100 బాక్సుల నుంచి 200 బాక్సులు వస్తుంది. మై ఎక్స్పెక్టేషన్ ఏమంటే మేలు మొలకల చెరువు స్టాక్ 50,000 పక్కానా. జూన్ కూడా 60,000 స్టాక్ వస్తుంది. బట్ ఆగస్టు నుండి అనంతపురం స్టాక్ వస్తుంది. లాస్ట్ ఇయర్ లాగా జూన్ అండ్ జూలై టమోటా షార్టేజ్ రావు. మేలో టమోటా నాటాలి అని ఉన్నవారు ఏప్రిల్లో ప్లాంటేషన్ రేట్స్ అయితే హెవీగా పోవు, బట్ మినిమం రేట్స్ అయితే పోవాలి అని కోరుకుంటున్నా. 500 బిగ్ బాస్ లేదంటే ఫిబ్రవరి అండ్ మార్చ్ ప్లాంటేషన్ వాళ్ళు హెవీ ఇన్వెస్ట్మెంట్ చేశారు. చాలామంది లాస్ అవుతారు ఫార్మర్స్. ఆల్ ద బెస్ట్. మై ఎక్స్పెక్టేషన్ సేమ్ రేట్స్ కంటిన్యూ మేలో కూడా. మే ఫస్ట్ వీక్ నుండి మదనపల్లిలో బిగ్ బాస్ 350 నుంచి 400 టచ్ అవుతుంది. మే ఎండ్ నుండి 500 నుంచి 600 బిగ్ బాక్స్ అప్ అండ్ డౌన్. ఈ రేట్స్ కంటిన్యూ టిల్ జూలై. లెట్ us సీ మై ఎక్స్పెక్టేషన్ ఓన్లీ. చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు బాలమరి సురేష్ గారు. కార్యక్రమాన్ని ముగించే ముందు భారత రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు, రాజ్య పరిషత్కు వచ్చి డాక్టర్ బాబు రాజేంద్ర గారు, రచనా సంఘానికి వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపిరిడి కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు. ఈరోజు సమాజంలోని అన్ని వర్గాల వారు కూడా అన్ని హక్కులను పొందుతున్నారంటే దానికి మూలకర్త డాక్టర్ భీమరావ్ సాహెబ్ అంబేద్కర్ గారు. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మన ఛానల్ తరపున వారికి ఘనమైన జయంతి నివాళులు సమర్పించుకుంటూ భవదీయుడు సయ్యద్ షహదా. జై హింద్, జై భీమ్.